హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోష్నా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రచ్చమల్లపాడు గ్రామంలోని సాయిబాబా గుడి. మాచల నుండి ఈ గ్రామానికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుండి గుడి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది సాయిబాబా గుడి రచ్చమల్లపాడు గ్రామంలోనిది. ఇది 2000 సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున ప్రతిష్ట చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం దేవాలయం దగ్గర గురు పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ శ్రీ త్రిమూర్తి స్వరూప సాయిబాబా దేవస్థానం. ఇది బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తున్న గోపురానికి గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఆ గోపురం చేయించారు. ఇది చిన్న సాయిబాబా స్టాట్యూ. వెనక వైపు ఉన్న చిన్న నంది విగ్రహం. చూడండి, ఇది నంది విగ్రహం ఎదురుగా ఉంటుంది. ఈ పక్క నుంచి కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ నందీశ్వరుడు. అటు పక్క కూడా చూడండి, ఇటువైపు కూడా చాలా అద్భుతంగా ఉంది. గర్భగుడిలో ఉన్న సాయిబాబా స్వామివారిని ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడిలో ఉన్న సాయిబాబా స్వామి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేనట్టుగా సాయిబాబా టెంపుల్ మా గ్రామంలో ఉంది. సాయిబాబా గుడి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం. చూడండి, ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఆగస్టు 14, 2026 సంవత్సరానికి సుమారు ఈ గుడి పూర్తయి 25 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను నేను ఈ గుడికి. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగమయ్య పుట్ట. ఇక్కడ స్తంభం కూడా ఉండేది. ఒక 2 సంవత్సరాల క్రితం ఈదురు గాల్లో వచ్చి ఇరిగిపోయింది, పక్కన పడేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కోనేరు. కోనేరులో శివుడు స్టాట్యూ ఎలా ఉందో చూడండి. కింద రాళ్ళు, కంప చెట్లు, ముళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఈ కోనేరులో నీళ్లు ఉండేవి. ఈ కోనేరు మరలా శుభ్రం చేసి నీళ్లు ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వీడియో ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల శాసనసభ్యులు అతని వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.